నమస్కారం అండి, నా పేరు బిల్లప్ కరుణాకర్, చింతకుంట, కరీంనగర్, తెలంగాణ నుండి. మనం ఏదైతే అనుకున్నామో చెల్ల ఢిల్లీ అనే సైకిల్ యాత్ర చేపట్టి సరిగ్గా ఈ రోజుకి 30 రోజులు గడిచింది. మనం 2వ తారీఖు ఫిబ్రవరి రోజు ఢిల్లీ చేరుకోవడం జరిగింది. అక్కడ నుంచి మనం పిఎంఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. పిఎంఓ ఆఫీసు 2వ తారీఖు మనల్ని నిరాకరించారు. ఆ తర్వాత మళ్ళీ మనం శనివారం ఆదివారం సెలవు అవడం వల్ల సోమవారం రోజున పిఎంఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. పిఎంఓ ఆఫీస్కి వెళ్ళి మన లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డీసీపీ ఆఫీస్, ఢిల్లీ డీసీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనం పర్మిషన్ తీసుకొని వచ్చి జంతర్ మంతర్లో ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది అన్నమాట. మనకి ఏదైతే ఉచితాలు వద్దు, విద్య, వైద్యము మరియు పారిశుద్ధ్యమే ముద్దు. ఈ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఉచితాలను పైకి తీసుకొచ్చి కేవలం వాళ్ళు రాజకీయాల్లో గెలవడానికి మాత్రమే ఈ ఉచితాలను ప్రవేశపెడుతున్నారు. ఈ ఉచితాలను ద్వారా ప్రజలను మభ్యపెడుతూ అనవసరాల ఉచితాలను ప్రవేశపెడుతూ మనకు కావాల్సింది ఏంటంటే సమాన మరియు ప్రామాణిక విద్య మరియు వైద్యం కావాలి. వాటిని పట్టించుకోవడం లేదు ఏ ప్రభుత్వం కూడా. అంత ప్రైవేటీకరణ జరుగుతుంది. మాకు కావాల్సింది విద్య మరియు వైద్యము. మనం స్టేటస్లు పెట్టినంత మాత్రాన, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఫార్వర్డ్ చేసినంత మాత్రాన మనకు ఒరిగేది ఏమీ లేదు. మనం ఖచ్చితంగా దీని మీద ఉద్యమించాలి అనే ఉద్దేశంతోనే ఈ సైకిల్ యాత్ర అనేది చేపట్టినాం అన్నమాట. సో ఈ సైకిల్ యాత్ర చేపట్టి ఇప్పటికీ 30 రోజులు గడిచింది. మొత్తం 26 రోజులు మన సైకిల్ యాత్ర నడిచింది అన్నమాట. మనం ఇన్ని రోజులు రాజకీయ నేతల యొక్క జెండాలు మోసినాం, హీరోల కోసం రోడ్లు ఎక్కినాం, బిగ్ బాస్ షోల లాంటి వాళ్ళ కోసం ధర్నాలు చేసినాం. మన జీవితం కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం మనం ఎప్పుడు ఇంకా ధర్నాలు చేస్తాం. సో మన పిల్లల కోసం అయినా మనం రావాలి అనే ఉద్దేశంతో ఈ ధర్నా చేపట్టిన ఈ రోజుకి 30వ రోజు మనం ఈ ధర్నా చేపట్టి ఈరోజు జంతర్ మంతర్ ఢిల్లీ నడి ఒడ్డున ఇక్కడ ధర్నా చేయడం జరిగిందన్నమాట.